శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఏ రోజుగా ఆ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు 23/3/2024 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి శనివారం. ఈరోజు ఉదయం 7:30 వరకు త్రయోదశి ఉన్నందున శనీశ్వరుడికి ఆరాధన చేయడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, నువ్వులు దానం చేయడం, నువ్వులతో ఆ శనీశ్వరుణ్ణి పూజించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. ఈరోజు 7:30 తర్వాత చతుర్దశి వచ్చింది. ఇది కూడా చాలా విశేషమైనదే. ఎందుకంటే పున్నమి ముందుగా వచ్చే ఆ చతుర్దశి నాడు, అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 21 తామలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆయన పాదాల దగ్గర పెట్టడం, అదేవిధంగా మీ గోత్రనామాలతో సింధూరంతో పూజ జరిపించుకోవడం, స్వామివారికి అప్పాలు వడమాల వేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి ఓం హం హనుమతే నమః మంత్రాన్ని అక్కడే కూర్చుని 108 సార్లు జపిస్తారో వాళ్ళకి శత్రుభయాలు, రుణభయాలు అనేవి తొలగిపోతాయి. ఈ రోజున ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి తణుకు వాస్తవ్యులు శ్రీ తాతపూడి మారుతీరావు గారు, ధర్మపత్ని సుధా కామేశ్వరి గారికి మా ఛానల్ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం శతమానం భవత్సదాయ పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సుధా కామేశ్వరి మారుతీరావు గారు దంపతులకు మా ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.